హలో వ్యూయర్స్ నమస్తే వెల్కమ్ టు న్యూస్ 24/7 ఈరోజు మనతో పాటు తెలంగాణ మధుశ్రీ ఉంది మాట్లాడదాం. హాయ్ మధుశ్రీ. హాయ్ అండి. సో నెక్స్ట్ ఏముంది గోల్? నెక్స్ట్ గోల్ ఇంతే, గెటప్ ఆర్టిస్ట్గా ఇంత ఇబ్బందిగా అంటే ఇష్టంగా ఇబ్బంది అయినా అన్ని భరించి ఇక్కడ దాకా వచ్చిన. సో నేనంటూ ప్రూవ్ చేసుకోవాలి కదా, బుల్లితెరనో ఏదైనా నేను స్క్రీన్ పైన కనిపించాలి కదా. తిను చేసిన దానికి ఇప్పుడు ఒక ఓకే ఫలితం. మీలాగా తయారయ్యే అమ్మాయిలు ఉన్నారు, ట్రాన్స్జెండర్లు ఉన్నారు, అమ్మాయిలాగే అచ్చం అమ్మాయిలాగే ఉండే ట్రాన్స్జెండర్లు చాలా మంది ఉన్నారు. అవకాశం ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? వస్తుంది. ఇప్పుడు చూడండి, అవకాశం ఎందుకు రాదు? ఇప్పుడు నా వీడియోస్ నచ్చి ఇంతమంది ఫాలోవర్స్ వచ్చినప్పుడు సో అదే ఫాలోవర్స్ తోని చాలా మందికి ఇన్స్టా ఫాలోవర్స్ అంటే చాలా మందికి ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ గల్లీలో అని లోకల్లో ఉండే ఏం వర్క్ లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకా మేబీ అంటే అట్లా ఛాన్స్ రావాలంటే నన్ను నేను ఇంకా ప్రూవ్ చేసుకోవాలి, టైం రావాలంట. రైట్. ఇంత గెటప్ ఆర్టిస్ట్ గా ఇంత హెవీగా రెడీ అయినారు, ఎప్పటి నుంచో రెడీ అవుతున్నారు. దుబాయ్ లో స్టార్ట్ చేసినారు రెడీ అవ్వడం. మీ రిలేటివ్స్ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, అన్నదమ్ములు, వాళ్ళు ఏంది ఇట్లా తయారైతుంది అని చెప్పేసి మీ గురించి మాట్లాడుకోవడం, మీ అమ్మకి చెప్పడం, చుట్టాల్లో తిట్టడం జరిగిందా? మాకు చుట్టాల సర్కిల్ అంత ఏం లేదు, కానీ ఉన్న కొంతమందిలో ఇట్లా తయారైతుంది అన్ని ఉంటారు. అమ్మ వాళ్ళకి, అన్న వాళ్ళకి. నిజంగా ట్రాన్స్జెండర్ అయిందా? అట్లానే అంటే మా అమ్మతో చెప్పుంటారు, అమ్మ అన్నతోని మీ వాడేంది ఇట్లా చేస్తున్నాడు, కొంచెం సంధాయించారు అది ఇది అని. మా వాళ్ళు నా దగ్గర రానియలేదు, ఎందుకంటే వాడి ఇష్టం వాడేనే వేసుకొని మీకేమైతే అట్లే చెప్పిండ్రు. అండ్ సపోర్టివే మా అన్నయ్యలు కానీ, మా అక్కలు కానీ, మా బావలు కానీ అందరు సపోర్టివ్. ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్ దాంట్లో కలిసిపోయింది వీడు అని కూడా మాట్లాడుతున్నా. నేను ఎక్కడ నా వీడియోస్ అట్లా రాలేదే, నా జాబ్ చుట్టాలు అనుకోవడం వాళ్ళు అనుకుంటే నేను ఏం చేయలేను, వాళ్ళ కర్మ సావని వాళ్ళు. అంతే అంతే. అయితే అనుకున్నారు, గట్టిగానే అనుకున్నారేమో. అంటే అనుకోకుండా ఎవరు ఉంటారు? ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా, ఒక అబ్బాయి అమ్మాయిలాగా రెడీ అవుతుంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. అంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు అనుకుంటా, కానీ ఇప్పుడు నా ఫాలోయింగ్ ఉంది కాబట్టి సో అందరూ బాగానే రిసీవ్ చేసుకుంటారు. మీ బ్యాక్గ్రౌండ్ ఏంది? మదరు, ఫాదరు? అలే, మదరు, బ్రదర్ అంతే. ఓకే, ఫాదర్ లేరు, బ్రదరు. సో మీరు బ్రదర్ ఇద్దరే. ఒక అమ్మకి తీరిపోయిందా ఒకటి, బిడ్డలేని లోటు తీరిపోయిందా గెటప్ అనుకుంటా నేను. చూసుకో అంటే ఉంటది కదా ప్రతి స్టార్టింగ్ లో వద్దనండి వచ్చి. స్టార్టింగ్ లో అంటే ఇదే మీరు అన్నారు కదా చుట్టాలు వాళ్ళు వీళ్ళని, ఎందుకులే అవన్నీ అవసరం, మనకి పని చేసుకుంటున్నాగా పని చేసుకో, సక్సెస్ అవుతామో కావో, టైం వేస్ట్ అవుతుంది అట్లా అన్నది అమ్మ. ఓకే నేనన్నా సర్లే అమ్మ పర్లేదు, నేను ట్రై చేస్తున్నా కదా, కొంచెం కొన్ని రోజులు ఒప్పుకోవటాలి చెప్పిన అంతే. ఓకే. సో మీరు ఊరికి వెళ్ళినప్పుడు, మీ విలేజ్కి వెళ్ళినప్పుడు జగిత్యాల ఇట్లనే రెడీ అయినారు ఎప్పుడైనా? అయ్యాను కదా. మీ ఫ్రెండ్స్ ఏమన్నారు? ఫ్రెండ్ నాకు అంత సర్కిల్ లేదండి. అమ్మాయిలు ఉన్నారా ఫ్రెండ్స్? ఉన్నారు. అబ్బాయిలు లేదు కానీ అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే సరిత, లత అని ఇద్దరు ఉన్నారు. ఏదైనా షేర్ చేసుకుంటే వాళ్ళతో చేసుకుంటా. అబ్బాయిలు మాత్రం లేరు? అబ్బాయిలు నాకు దుబాయ్ లో ఉండే మహేష్ అని, వాడు అంటే ఫ్రెండ్ అని కాదు, బ్రో అట్లా. చిన్నప్పటి నుంచి ఎక్కువ అమ్మాయిలా అబ్బాయిలా మీకు క్లోజ్? అయితే అమ్మాయిలు ఉండే, అబ్బాయిలు లేరు, అంతలో లేరు. సో అమ్మాయిలతోనే బాగా మాట్లాడుతారు. అమ్మాయిలతోనే. అది కూడా ఈ గెటప్ వేసుకోవడానికి కారణం అనుకుంటా? లేదు, అట్లేం లేదు. అప్పుడు నార్మల్ గానే ఉన్నా, స్టడీ కూడా నార్మలే, దుబాయ్ కూడా నార్మలే. చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్ లో కూడా అబ్బాయిల దాంట్లో, అబ్బాయిల కంటే అమ్మాయిలతో ఉంటారు. అంటే మా ఆర్థిక పరిస్థితుల వల్ల నేను అట్లా ఇంట్లో ఉండిపోయి పని చేసుకోవాల్సి వచ్చింది. సో అందరిలాగా బయటకు వెళ్ళి బైక్ల మీద లైక్ తినడం తిరగడం కానీ, అరే ఇక్కడికి రారా అంటే సడన్ గా ఇంట్లోకి వెళ్ళి ఉరికొచ్చి బండి ఎక్కి వెళ్ళడం అట్లా మా అమ్మ చేయనీయలేదు. సో ఇంట్లో ఉండి పని చేసుకో ఏదన్నా నచ్చింది అన్నప్పుడు, ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు నలుగురు ఇంటికి వస్తానే ఉంటారు. బాయ్స్ అయితే అంతా వచ్చి రోజంతా కూర్చోరు కదా, సో గర్ల్స్ ఉంటారు, ఇంకా వేరే వేరే ఉంటారు కాబట్టి సో అట్లా కొంచెం క్లోజ్నెస్ ఎక్కువ, అంతకుమించి ఏం లేదు. దుబాయ్ లో కానీ మీకు ఇన్స్టాలో మెసేజ్ లో కానీ నీ రేట్ ఎంత అని అడిగిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు కదా, నైట్ కి ఎంతకు వస్తా అని అడుగుతారు. ఏం రిప్లై ఇచ్చినారు అప్పుడు? చెప్పా 10K ఇస్తే వస్తా అని చెప్పా. వాడు ఇవ్వడు, నేను పోను, అందుకే ధైర్యంగా చెప్తాను నేను ఎవరికైనా 10K ఇవ్వండి వస్తా అని. ఎవడన్నా తక్కువ తీసుకో ఎంత ఇస్తా అన్న, మా బడ్జెట్ అంత కాదని అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. వాళ్ళ ప్రొఫైల్ అంతా చూస్తారు మీరు? ఇంకా నేనే చూడను, వాడు అంత డేర్ చేశాడు, వాడికి అంత దమ్ము ఉంది. అంటే నేను రిప్లై ఇయ్యంగా కూడా వాడు అంతా డేర్ చేసి నన్ను అడిగాడు. సో నేనెందుకు వెనక అడిగేయడము, చూద్దాం వాడు ఏమంటాడో. సో నా బడ్జెట్ అంతా కాదన్నాడు, ఏం రిప్లై ఇచ్చిన తర్వాత?
నేనా వాళ్ళు నేనా లేదు అది ఫిక్సెడ్ అని చెప్తాను నేను. నాకేం నా అవసరం లేదు ఇక్కడ చెప్పడానికి, నాకేం నా అవసరం. ఎందుకంటే వాళ్ళు చేయడం నేను పోను, 2 లేవు. జరిగిన దానికి తప్పని నేనేమనను. ఓకే. సో మధుశ్రీ గెటప్ ఆర్టిస్ట్ ఇట్లా తయారవుతున్నారు. సో గెటప్ ఆర్టిస్ట్ గా లేకపోతే ఇండస్ట్రీలో రాణించాలనుకుంటున్నారు, మంచి క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు. ఓకే. రేపు పెళ్లి చేసుకోవాలంటే ఎట్లా మీరు ఇట్లా ఈ గెటప్ తో ఉంటే? దానికోసం చూస్తున్నాను. నాకంటూ ఒక సక్సెస్ వచ్చిన తర్వాత అప్పుడు ఆ స్టెప్. ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా, మీరు జబర్దస్త్ లో కూడా ఉన్నారు కదా చాలా మంది. లేడీ గెటప్ మ్యారేజ్ లో చాలా మంది ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. అట్లా ఏం లేదు, అంటే అర్థం చేసుకున్న వాళ్ళు ఉండాలి కదా. అదే ఇప్పుడు నేను ఇంత ఒక బ్రేక్ వచ్చే వరకు ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సిందే. ఇంకా మిడిల్ లో డ్రాప్ అయిపోయిందంటే సో మిగతా వాళ్ళందరూ అన్నది నిజమే అయిపోతుంది కదా. మళ్ళీ నా లైఫ్ మళ్ళీ నేను సెటిల్ చేసుకోవాలంటే కూడా చాలా కష్టం అవుతుంది ఇంకా. అట్లా అప్పటి వరకు ఇంకా ఇదే డేరింగ్ స్టెప్ వేసినారు కాబట్టి డేరింగ్ స్టెప్ అంటే ఇదే ఇంకా ట్రై చేయడం, అంటే నన్ను నేను ఇంకా బెటర్ గా ప్రూవ్ చేసుకోవడం. ఈ పర్సన్ చేయగలుగుతాడు అని అంటే ఓకే. రైట్. ప్రమోషన్స్ గానీ ఎవరికైనా మీరు ప్రమోషన్ చేయడం ఎక్కడికైనా చేశారా? యాడ్స్ గానీ ఇప్పుడు హెయిర్ ఆయిల్ కి సంబంధించింది అలాంటి ఫాలోవర్స్ చేశాను. హెర్బల్ సంథింగ్ అట్లా. ఫారెస్ట్ కి వెళ్ళారా లేకపోతే ఇక్కడ ఎక్కడైనా సెటప్ ఫామ్ హౌస్ లో? లేదు అట్లా ఏం లేదు, వాళ్ళు ప్రొడక్ట్ పంపించారు. కొంతమంది ఇప్పుడు చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో హెయిర్ గ్రో కి సంబంధించి అడవులకి వెళ్ళి పెద్ద పెద్ద హెయిర్స్ అట్లా వెళ్ళలేదు. నాకేం ఇంకా అంత రాలేదు ప్రమోషన్స్ అని, నాకు రావట్లేదు. ఐ థింక్ వై ఐ డోంట్ నో. కొన్ని చేశాను నేను. సో ఇంతకుముందు మీరు చెప్పినారు ఎవరైనా బాగా చార్జ్ చేస్తుంటే 1K 2K అడిగితే వాళ్ళు సైలెంట్ అయిపోతుండే అని. అట్లా అడిగినప్పుడు ఎవరైనా డబ్బులు వేసినారా? ఇవ్వరు ఒక్కరు కూడా ఇవ్వరు. ఎంతమంది అబ్బాయిలు? రూపాయలు 100 రూపాయలు కూడా ఇవ్వరు. వాళ్ళకి టైం పాస్ కావాలి, లైక్ వర్క్ వెళ్ళి వస్తారు అనుకుంటా. ఐ థింక్ సో. నైట్ ఖాళీగా ఉంటారు. సో సొల్లు కబుర్లు చెప్పడానికి ఎవరు కావాలి? నేను కొంచెం పోనీ అంటే ఫాలోవర్స్ కదా, హాయ్ హలో చెప్తే కొంచెం హ్యాపీగా ఉంటారని రిప్లై ఇస్తా. సో దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటే నేనేం చేస్తాను? ఇంట్రెస్ట్ ఉందేమో అనుకుంటారా? ఐ థింక్ సో అనుకుంటారు. నాకంటూ వేరే వర్క్స్ ఉంటాయి, నేను నా పని నేను చేసుకుంటాను అంతే. ఏంది ఫ్యూచర్ ఏంది, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? గెటప్ ఆర్టిస్ట్, సినిమాలో ఆర్టిస్ట్, సీరియల్ ఆర్టిస్ట్, లేకపోతే బుల్లితెర షోస్ ఉన్నాయి, బిగ్ బాస్ ఉంది, దేంట్లోకి వెళ్దాం అనుకుంటున్నారు? దేంట్లో ట్రై చేస్తున్నారు? ప్రెసెంట్ అయితే ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, స్టేజ్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో అందులో ట్రై చేస్తాం. సో మేబీ నా వీడియోస్ ఎవరైనా చూస్తుంటే నచ్చితే ఓకే. జబర్దస్త్ వాళ్ళు కూడా చాలా మంది మీకు తెలుసు అని కూడా విన్నాం, నిజమేనా? చాలా మందిని కలిసాను నేను, చాలా మందిని కలిసాను. కానీ నాకంటూ ఒక రావాలి కదా ఛాన్స్, గుర్తింపు వచ్చినప్పుడు మేబీ ఛాన్స్ ఇస్తే మాత్రం. ఏదైనా గెటప్ ఆర్టిస్ట్ కాబట్టి మీకు ఏమైనా లేడీ గెటప్ జబర్దస్త్ లో ట్రై చేసారా? వచ్చే అవకాశం ఉందా? తెలియదు, నేను ట్రై చేశాను. నేను అందరినీ అడిగాను. మాట ఇచ్చారు ఏమన్నా? చెప్తాం అంతే అందులో. సో ఎవరు తెలుసు బాగా జబర్దస్త్ లో? అంతలో నాకు ఏం కాంటాక్ట్స్ ఏం లేవు, జస్ట్ హాయ్ హలో అంతే. ఉందా? అంటే సామాన్య ప్రజలు కూడా కాదు, నార్మల్ పీపుల్ కూడా కాదు, మీరు మంచి ఫాలోయింగ్ ఉన్న, ఇన్స్టాలో ఫాలోయింగ్ ఉన్న గెటప్ ఆర్టిస్ట్, ఎట్లుంటది మీకు ట్రీట్మెంట్? ఎట్లుంది అక్కడికి వెళ్తే ట్రై చేసినప్పుడు? ట్రై అంటే నేను వేరే ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా వచ్చారు. సో నా వీడియో చూసి బాగున్నాయి, చాలా బాగున్నాయి, సరే ఏదైనా ఉంటే చెప్తాము అంతే. రిసీవింగ్ బాగుంది. నాట్ బ్యాడ్ అంటారు? నాట్ బ్యాడ్ ఎక్కడికి వెళ్ళినా నాట్ బ్యాడ్. ఏమంటారు, ఛాన్స్ ఉంటది అంటున్నారా? అంటే ఛాన్స్ వాళ్ళు అంటే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి నేను రాలేదు కదా. సో నేను చేయగలుగుతాను అని నాకు అనిపించింది. ఇంకా వాళ్ళకి నచ్చితే ఛాన్స్ ఇప్పించడం గానీ, మాట సహాయం గానీ. నేను అదే అడిగాను, అంటే నేను ఎవరైనా కానీ ఒక మాట సహాయం చేయండి, నా వీడియోస్ నచ్చితే మాట సహాయం చేయండి, అంతకుమించి నాకేమొద్దు, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా అని. అంతే, దానికే ఓకే పర్లేదు చెప్తారు కదా, ఈ విధంగా ఉంది, ఇట్లా ఉంది, ఈ విధంగా చేయొచ్చు, రాకపోవడం బెస్ట్, లేకపోతే వస్తే ఇట్లుంటది, మీరు దీనిపైన ఉండకండి అని కూడా మనకు సలహాలు ఇస్తారు. చాలా అట్లా వాళ్ళని కాదు, వాళ్ళని అన్నాను. బయట చాలా మంది ఇస్తానే ఉంటారు కదా. ఏ ఫీల్డ్ అయినా ఇట్లనే ఉందంట. ఏ ఫీల్డ్ లో అయినా కానీ చాలా కష్టాలు ఉంటాయి, మనం లైక్ ఒక పొజిషన్ కి వచ్చే వరకు. సో ఎందుకు బెటర్ జాబ్ చేసుకుంటావు కదా, జాబ్ చేసుకో అని అట్లా చాలా మంది అన్నారు. ఓకే. అంటే ఈ ఇండస్ట్రీలో సినిమాలు, సీరియల్స్లే కాకుండా, ఈ బుల్లితెర షోలు కాకుండా మీడియా వైపు కానీ
చాలా ఇప్పుడు డిజిటల్ మీడియా కూడా చాలా ఉంది. యెస్. ఏదైనా మీడియాలో జాయిన్ అవుదాము, డిఫరెంట్‌గా నేను అదే అనుకున్నాను. చేద్దామని అనుకుంటున్నారా? ఉందా నేను ఆలోచన? నేను అంటే అందరూ ఉన్నారు కదా! డిఫరెంట్‌గా నేనెందుకు అంటే లుకింగ్ వైస్ ఓకే. నేను ఓకే అనిపించినప్పుడు సో, నేనెందుకు ట్రై చేయకూడదు? లైక్ యాంకరింగ్ కానీ హ్మ్. చాలా ఉన్నాయి కదా! ఆ ప్లాట్‌ఫార్మ్‌ని ఎంచుకుందామని నేను అనుకున్నా. హ్మ్. యెస్. ఓకే. దానికి ట్రై అనుకున్నారు. చేస్తా. హ్మ్. యెస్. సో, ఇప్పటి వరకైతే ఏ అవకాశాలు రాలేదు. నో. స్టిల్ నో. హ్మ్. షార్ట్ ఫిల్మ్స్ అట్లా చేస్తున్నా. అంతే. ఓకే. మీకు మంచిగా మీరు కోరుకున్న కెరియర్‌లో మంచి రోల్స్ రావాలి. ఇండస్ట్రీలో కూడా మంచి థాంక్ అవకాశాలు యూ. రావాలని మా 24/7 న్యూస్ టీవీ నుంచి ప్రత్యేకంగా కోరుకుంటూ థాంక్ యూ అండి. థాంక్ థాంక్ యూ యూ. సో మచ్.